టీడీపీ వారు వైసీపీని అటాక్ చేస్తారనుకుంటున్నారు. మీరు పదే పదే జంతు కొవ్వు అని 1000 సార్లు మీ అనుకూల మీడియాలో రాయించుకొని అల్టిమేట్ గా ఎవరిని అటాక్ చేశారు మీరు? వైసీపీనా? వైసీపీలు బాగానే ఉన్నారు. దేవుని ప్రసాదాన్ని అటాక్ చేశారు. పరమ పవిత్రమైన తిరుమలను అవమానించారు. వెంకటేశ్వర స్వామి భక్తులకు ఆవేదన కలిగించారు. 200 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ జంతు కొవ్వు అయితే కలిసిందని చెప్పలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అది మాట్లాడే టైంకి విచారణ కూడా ఆదేశించలేదు. విచిత్రం మీద ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదు. ఏ ప్రాతిపదిక లేకుండా ముఖ్యమంత్రి అలా మాట్లాడితే ఎవరు అపవిత్రం చేసినట్లు? సుప్రీంకోర్టులో కూడా ఇదే మాట చెప్పారు. చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఇలా మాట్లాడకూడదు అని. తొందరపడి జంతు కొవ్వు అది ఎక్కడ దాకా పోయింది? ఎనిమల్ ఫ్యాట్ కాదు, తెలుగులో అయితే బాధేస్తుంది, కళ్ళకి నీళ్ళు వస్తుంది. సో పంది కొవ్వు ఇంతది అసలు. అది ఇంత లడ్డు అంటే ఏంటి? తిరుమల లడ్డు మనం ఇట్లా 2 చేతులు జోడించి తినాలని అనిపిస్తుంది. తిరుమల వేసిన లడ్డు అనుడుతోనే లడ్డు చేతులు పెడుతున్నప్పుడు మీకు తెలియకుండానే అన్కాన్షియస్ గా కాళ్ళకి చెప్పులు ఉంటే పక్కన జరిపేస్తాం. నాకు నా అనుభవం చెప్తున్నా. అంత నమ్మకం, అంత విశ్వాసం. ఇప్పుడు ఇవాళ ఏం చేస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు, కోట్లాది మందికి తెలిసింది. ఇప్పుడు మీరు జరిపిన విచారణలోనే జంతుకోవు లేదని తేలింది కదా. ఏ విచారణ లేకుండా మేము తిరుమల లడ్డులో ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని మేము చెప్పదలుచుకున్నాం. ఇదా కదా వాదన? ఎంత అన్యాయం ఇది! ఫైనల్ గా కోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుందని పాయింట్. ఛార్జ్ షీట్ టైంలోనే జంతుకోవని కొట్టిపడేశారు. పాయింట్ అది. ఛార్జ్ షీట్ లో కూడా జంతుకోవని రాయలేదు, జంతుకో కొట్టేశారు. సో జంతుకోవను కొట్టేశారు. మరి ఎందుకు? ఇప్పుడు జంతుకోవని జరిగిన ప్రచారానికి ఎవరు బాధ్యత వహించాలి?